సత్య వాళ్ళ నాన్న వాళ్ళైతే ఇల్లుని తాకట్టు పెట్టడానికి సేటునైతే పిలుస్తూ ఉంటారు. ఇక సేటుతో వాళ్ళ అన్నయ్య మాకు 20 లక్షలు కావాలి అని అంటే సేటు ఇలా అడుగుతూ ఉంటాడు. మీరు 20 లక్షలు ఎలా ఇస్తాననుకుంటున్నారు? ఈ ఇంటి మీద మీరు ఎలా తీరుస్తారు అని అంటే, అందుకే కదా ఇల్లు హామీ ఇస్తున్నాం అని అంటూ ఉంటాడు. మీరు ఇవ్వాల్సిన 10 లక్షలు ఇప్పుడు 20 లక్షలు మొత్తం 30 లక్షలు ఇల్లు సేల్కి బేరం కుదుర్చుదాం అని సేటు అనేసరికి సత్య వాళ్ళ నాన్న ఏం మాట్లాడాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ అన్నయ్య కూడా అలానే ఆలోచిస్తూ ఉంటాడు. మీరు ఇంత డబ్బు అడుగుతున్నారు, కానీ మీరు ఎలా తీరుస్తారని నాకు నమ్మకం. మీరు తీర్చే స్తోమతలో లేరనే నాకు అనిపిస్తుంది అని సేటు అనేసరికి అందుకే కదా ఇల్లు తాకట్టు పెడుతున్నామని అంటే, అందుకే ఇల్లు అమ్మేయండి, అమ్మిస్తే నాకు ఆ డబ్బులు కెడతాయి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య వాళ్ళ అన్నయ్యలు ఏం చేయలేక ఆలోచిస్తూ ఉంటారు. ఇక సత్య వాళ్ళ చెల్లైతే సత్య దగ్గరికి వెళ్ళి, అక్క ఇల్లుని నాన్నయ్య వాళ్ళు అమ్మేయాలని చూస్తున్నారు అని అంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావే, ఇల్లుని ఎందుకు అమ్మేయాలని చూస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఎందుకు అంత అవసరం వచ్చింది అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ క్రిష్ అయితే పక్క నుంచి వింటూ ఉంటాడు. ఇక సత్య వాళ్ళ చెల్లైతే కాళీగాడు మళ్ళీ బెదిరిస్తున్నాడు అక్క, అందుకే ఆ ఇల్లు వాడికి ఇవ్వడానికి డబ్బులు ఇచ్చేస్తున్నారని అనేసరికి సత్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే అది ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఇల్లు అమ్మేస్తున్నారా అక్క అని అంటూ ఉంటుంది వాళ్ళ చెల్లి. ఆ మాటలకి అసలు ఏం జరుగుతుంది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది. కాళీ మళ్ళీ వచ్చాడక్క, బెదిరిస్తున్నాడు, ఆ భయంకే నాన్న వాళ్ళు ఈ పని చేస్తున్నారు అని సత్య వాళ్ళ చెల్లి చెప్పేసరికి ఏం చేయాలో తెలియక సత్య అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇల్లు అమ్మేస్తారా, ఇల్లు అమ్మేసి ఎక్కడ ఉంటారు అని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ఆ సమస్య నుంచి ఎలా పరిష్కరించాలా అని క్రిష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు.